ఓసే ఆనంది, నువ్వు ఇప్పటికి తప్పించుకోవచ్చు, కానీ ఎప్పుడు ఇలాగే తప్పించుకోలేవు. ఏదో ఒకరోజు నీ చేత నిజం చెప్పిస్తాను. చెప్పానంది. నాకు ప్రతి క్షణం నరకం కనిపిస్తోంది మేడం గారు. కంపెనీలో పని మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోతున్నా. అందరిలాగే నేను కూడా అశ్విన్ని ఇష్టపడ్డాను, ప్రేమించాను. అది నేను చేస్తున్న తప్ప, కానీ ఎవరికీ లేనంతగా నన్ను కష్టాలు, బాధలు చుట్టుముట్టి వేధిస్తున్నాయి. ఆనంది, ఇప్పుడు ఏమైందని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఇంకేం కావాలి మేడం గారు? తనకి కాబోయే కోడలు కొడుక్కి సమాన స్థానంలో ఉండాలని నన్ను కంపెనీకి యజమాని చేస్తుందట. నేనేంటి, ఆయనతో సమానమేంటి? అసలు ఆయనకి నాకు పోలికేంటి అని గట్టిగా చెప్పాలి అనిపిస్తోంది, కానీ చెప్పలేకపోయాను. ఆవిడ చెప్తుంది ఒప్పుకోలేక, అలా అని ఆవిడ్ని ఎదిరించి మాట్లాడలేక నేను ఎంత వేదన అనుభవిస్తున్నానో నాకే తెలుసు. ఈ క్షణం ఏం జరుగుతుందో అని భయంతో వణికిపోతున్నాను. నువ్వు మహేష్ ని పెళ్లి చేసుకుంటే మీ ఇద్దరూ సంతోషంగా ఉంటారనుకున్నాను, కానీ అది ఇంత పెద్ద తుఫానికి దారి తీస్తుంది అనుకోలేదమ్మా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా మీరిద్దరూ నాకు రెండు కళ్ళలాంటి వారు.